మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. శాసనసభలో శాసన మండలిలో కృష్ణానది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం, ప్రజలకు వివరిద్దాం. ఈ ప్రభుత్వం సహేతుకమైన సూచనలు సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ప్రజలకు ఇంతకుముందు బట్టి గారు చెప్పారు, ఎక్స్పర్ట్స్ని మనం అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలా, స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలన్నారు. స్టేక్ హోల్డర్స్ని, ఎక్స్పర్ట్స్ని న్యాయశాఖలో కోవిధులను, సాగునీటి రంగంలో కోవిధులను, మిగతా ప్రజలలో ఉండే వాళ్ళను కూడా అందరినీ పిలిచి అవసరమైన మేరకు ఒక చర్చను ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చట్టసభల్ని నిర్వహిద్దాం. సభానాయకుడిగా నేను మాటిస్తున్నా, మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది. ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా పక్క చట్ట పరిధిలో చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది. నేను తీసుకుంటా. సభ జరిగినంతసేపు ఒక్క క్షణం కూడా పక్కకు కూర్చొని సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము. చంద్రశేఖరరావు గారు మీరు రండి, ఎక్స్పర్ట్స్ను పిలుద్దాము, తెలంగాణ స్టేక్ హోల్డర్స్ను పిలుద్దాము, ప్రభుత్వం వైపు నుంచి మా ఆలోచన, మా పాలసీ డాక్యుమెంట్ను మేము ముందర పెడతాము. మా పాలసీ డాక్యుమెంట్లో ఏమైనా లోపం ఉన్నా లేకపోతే ఏమైనా సవరించేది ఉంటే కూడా మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము. మేము వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క హక్కులను శాశ్వతంగా ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డ్రాప్ కాబోతున్నది, లా సెటిల్ కాబోతుంది. ఈ టైంలో మనం తేరుకోకపోతే, ఈ టైంలో మనం సరైన దిశగా దీన్ని ఒక విధానపరమైన ఆలోచనతో ముందుకు పోకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది. కాబట్టి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా. వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారి ఆరోగ్యం బాగుండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, వారు ప్రజలకు ఉపయోగపడాలని నేనంటే వాళ్ళ కొడుకు వచ్చంటాడు, ఆయన ఎందుకు వానికి రాడు, ఆయన రాడు, ఆయనతో ఏం పని ఉందా? నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం రాలేదని చెప్పి AK-47 అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ. AK-47 పెట్టి 16 మంది పడపడ కాల్చేసిండు. ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిండు, వాడే రాజాడు నేపాల్కి. ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు. మేమేం చేస్తాం, మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి, కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి. తమ్ముడి చెల్లెలకు పంచాయతీ ఉంటే, బాబామర్దులకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి. కానీ ఈ వీధి బాగోతాలేందే, ఓ దిక్కు బావ, ఓ దిక్కు బామర్ది, ఇంకో దిక్కు చెల్లె, ఈయన గల్లీలంట ఆమె ఢిల్లీలంట. ఏంటిది? తెలంగాణ సమాజం గమనిస్తలేదా? ఈ వీధి బాగోతాలు మంచివి కావు. 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, స్పష్టమైన తీర్పు. ఆ తీర్పును గౌరవించండి. ఇక ఇదొక మార్గం. రెండవది, సరే మీ లైన్లకే కొంచెం వస్తా, ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు.